మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం, క్రైస్తవ బోధకులు అనేకులను ఆశ్చర్యానికి, అయోమయానికి గురి చేసి వారిని తలక్రిందులు చేసి ప్రభు దగ్గరికి రాబట్టింది మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం. తర్వాత స్థాపించబడినటువంటి క్రైస్తవ్యంలో కూడా చాలామంది మిషనరీలు వచ్చారు, గొప్ప గొప్ప సేవకులు వచ్చారు. పరిచర్య అద్భుతంగా జరిగింది. పరిచర్య అద్భుతంగా జరగటాన్ని బట్టి ఈరోజు దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చింది, వాస్తవం. కానీ 20వ శతాబ్దపు క్రైస్తవ్యం ఉంది చూడండి. 20వ శతాబ్దపు క్రైస్తవ్యం అంటే 2000 సంవత్సరాల తర్వాత ఇప్పుడిప్పుడు విస్తరిస్తున్నటువంటి క్రైస్తవ్యం. ఇప్పటి క్రైస్తవ్యం వలన మాత్రం సమాజం ఆశ్చర్యపడటం కాదు, సమాజం లోకం తలక్రిందులవ్వటం కాదు. ఇప్పటి క్రైస్తవ్యం సమాజం మధ్య మన ప్రభువుకు అవమానాన్ని తీసుకొస్తున్నారు. ఇప్పటి క్రైస్తవ్యం క్రీస్తు యొక్క సువార్తకు ఆటంకాలు తీసుకొస్తున్నారు, సమస్యలు సృష్టిస్తున్నారు. మీరు సోషల్ మీడియా వేదికగా మీరు చూడండి, రకరకాలైనటువంటి కామెంట్స్, తర్వాత చాలామంది క్రైస్తవ్యాన్ని అవమానకరంగా మాట్లాడేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. కారణం ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి వారిలో కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలు, చేస్తున్న బోధలు, చెబుతున్న సాక్ష్యాలు. ఒకప్పుడు క్రైస్తవ్యం అన్యజనులను ఆశ్చర్యపరిస్తే ఇప్పుడు క్రైస్తవ్యం అన్యజనుల మధ్య అవమానపరచబడుతుంది, హేళన చేయబడుతుంది. ఇప్పుడు ప్రతి దానిని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. మన వాళ్ళేమో చాలా చిల్లరగా మాట్లాడుతున్నారు, చాలా చీప్గా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. సాక్ష్యాల పేరుతో ఒక ఆమె చెప్తుంది, వారి సంఘంలో అనుకుంటాను, సాక్ష్యాల పేరుతో ఆమె సంఘంలో ఏం చెప్తుందంటే, ఒక ఆమెకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయట, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయట. డాక్టర్ దగ్గరికి వెళ్తే, అమ్మ చాలా రాళ్ళు ఉన్నాయి లోపల, కష్టం నువ్వు బ్రతకడం అని చెప్పాడట. ఇప్పుడు ఈమె దగ్గరకు వస్తే ఈమె ప్రార్థన చేసింది అని చెప్తుంది. అండ్ కిడ్నీలో రాళ్ళు ఉండటం అనేది తప్పనిసరిగా చాలామందికి ఉంటాయి. కొంతమందికి సైజు పెరిగినప్పుడు ఇబ్బంది పెడతాయి, దానివలన ఇబ్బంది పడతాం, అది ఖచ్చితం. మనం తాగే నీళ్ళ ద్వారా, మనం తినే తిండి ద్వారా లోపల కిడ్నీల్లో స్టోన్ తయారవుతుంది. అయితే కొంతమందికి అండి 1, 2 లేదా 3 ఉంటాయి కొంతమందికి. మనకు అంతవరకు మాత్రమే తెలుసు. కానీ కొంతమందికి 100 రాళ్ళు జమ అయిపోతాయి లోపల, కిడ్నీ లోపల, గాలిబాడర్ లోపల 100 రాళ్ళు అయిపోతాయి. అవి చిన్న చిన్నగా ఉన్నాయంటే సమస్య లేదు. కాస్త సైజు పెరిగిందనుకోండి, 10 mm అయిందనుకోండి, దానివల్ల సమస్య అవుతుంది. కొంతమందికి తీశారు అలా. ఇప్పుడు ఈమె ఒక ఆమెకు 680 రాళ్ళు ఉన్నాయన్నది. ఎన్ని రాళ్ళట? 680 రాళ్ళు ఉన్నాయట. సరే, ఉండొచ్చు, చిన్న చిన్న రాళ్ళన్నీ కలిపితే అవుతాయి కూడా, కొంతమందికి ఉంటాయి కూడా. కానీ రాయి సైజు చెప్పిందండి. రాయి సైజు అట ఒక్కొక్కటి ఇంత ఉందట. ఇట్లే ఆమె చేయి పెట్టి చూపించింది, ఎంత ఉందట ఒక్కొక్క రాయి. ఈ సైజు మీద ఎక్కడున్నాయట? లోపల 600 రాళ్ళు ఉన్నాయట. ఆమె చెబుతూ ఉంటే దాన్ని అన్ని జనులు, మతోన్మాదులు ఉన్నారు కదా, కొంతమంది క్రైస్తవ్యాన్ని ఏలన చేయాలనే వాళ్ళు ఉన్నారు కదా, ఆ వీడియో తీసి పెట్టారంటే
ఆ వీడియోని చూసి నవ్వాలో ఏడవాలో తెలియదు ఆమె చెప్తున్న మాటలకు. ఒకసారి వింటారు మీరు? వినండి, ఒకసారి పెడతారు. మరి ఇప్పుడు మా ఇంట్లో ఒక ఆమె ఉంది. ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె కడుపులోకి వెళ్ళి 680 రాళ్ళు బయటికి రావడం జరిగింది. ఒక్కొక్క రాయి ఇంత పెద్ద రాళ్ళు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎందుకంటే అఘోర మంత్రంతో చేతబడి చేసి అక్కడ బొమ్మకు పెడితే బొమ్మకు పెట్టిన రాయి ఈమె ఒంట్లో నుంచి యూరిన్ వచ్చే జాగాల నుంచి బయట పడడం జరిగింది. ఎందుకంటే మంత్రశక్తి కంటే దైవశక్తి చాలా గొప్పది. ఇంతింత రాళ్ళు 680 రాళ్ళట ఈమె ప్రార్థన చేస్తే పడిపోయాట. ఒకడు కింద కామెంట్ పెట్టాడు, ఆ రాళ్ళతో ఇల్లు కట్టుకోవచ్చు అని పెట్టాడు. ఆ రాళ్ళన్నిటితో ఏం కట్టుకోవచ్చట? ఇల్లు కట్టుకోవచ్చట. ఏంటి అసలు వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలు ఈరోజు క్రైస్తవ్యానికి ఇవి అవమానకరంగా లేవా? క్రైస్తవ్యాన్ని హేళన చేసే రీతిలో లేవా? ఈమె మాట్లాడింది కొన్ని సాక్ష్యాలు, ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళ అల్లుడికి బంగారం పెట్టాలనిపించిందట. చెప్పారట ఎవరో, 1 తులం బంగారం పెట్టకూడదు అన్నారట. అనగానే ప్రార్థన చేసిందట, నాయన పరలోకంలో చాలా బంగారం ఉంది కదా నాయన, 1 తులం పైనుండి పడే అన్నదట. పడే అంటే హైదరాబాద్లో సాయంకాలం 4 గంటలకు చేస్తే 7 గంటలకి దొరికిందట రోడ్డు మీద. ఏమంటే 7 గంటలకు రోడ్డు మీద పోతా ఉంటే తులం బంగారం దొరికేస్తుందట. అంటే పరలోకం నుండి ఎక్కడొచ్చి పడింది? ఇలాంటి మాటలు చెబుతూ ఉంటే క్రైస్తవ్యాన్ని ఎలా చూస్తారండి? ఎలా చూస్తారు? ఒక వ్యక్తికి అనారోగ్య పరిస్థితి ఉంది, అనారోగ్య సమస్య ఉంది, ఇదిగో నేను ప్రార్థించాను లేదా మా సంఘము ప్రార్థించింది, దేవుడు మా ప్రార్థనను బట్టి ఆమెకు ఆరోగ్యం ఇచ్చాడు. ఇది బాగుంది, ఇంతవరకు ఓకే. ఇంతింత రాళ్ళు పడిపోయాయి, 680 రాళ్ళు, బంగారం పైనుండి పడింది, అది పోతూ పోతూ ఉంటే దొరికింది. ఏంటి ఇలాంటి మాటలు? ఇవన్నీ క్రైస్తవ్యాన్ని అవమానపరిచే మాటలు. అందుకే నేను అంటాను, మొదటి శతాబ్దపు క్రైస్తవ్యానికి మీరు గమనించాలి, మొదటి శతాబ్దపు క్రైస్తవ్యానికి ప్రభు యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ నడిపింపు అనేది ఉంది. ప్రభు ఏర్పరుచుకున్న వారిని పరిచర్యకు పంపాడు, ఆయన నియమించుకున్న వారిని పంపాడు. ఆ రోజు సమస్య లేదు. మరి ఈరోజు బైబిల్ చదువుకుంటాం, తెలుసుకుంటాం, 4 మాటలు నేర్చుకుంటాం, బైబిల్ పట్టుకుంటాం, తర్వాత వేదికలు ఎక్కుతాం. ఏది మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. ప్రతిదీ క్రైస్తవ్యానికి సమస్యను తీసుకొచ్చే రీతిలోనే మాట్లాడుతున్నారు. ఇంకొక అతను ఒక పెళ్ళిలో మాట్లాడాడు, మన సహోదరుడే. పెళ్ళిలో ఏం మాట్లాడాడో తెలుసా? పెళ్లి ప్రసంగాలు చేస్తూ ఉంటారు. పెళ్లి ప్రసంగంలో ఖచ్చితంగా ఆదాము అవ్వను గురించి ప్రతి ఒక్కరు చెప్తారు. ఎందుకంటే దేవుడు మొట్టమొదట చేసినటువంటి వివాహం, ఆదామునకు సాటి అయిన సహాయముగా అవ్వనిచ్చాడు, వారిని జతపరిచాడు. ఇప్పుడు ఈ సహోదరుడు ఆ పెళ్లిలో ప్రసంగం చేస్తూ అందరిని ఏమని క్వశ్చన్ అడిగాడో తెలుసా? ఆదాములో నుండి అవ్వ వచ్చింది, అవ్వ ఆదాముకి ఏమవుతుంది అని అడిగాడు. ఏమవుతుందమ్మా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమవుతుంది? ఆదాములో నుండి అవ్వ వచ్చింది కదా, ఏమవుతుంది? ఏదో లెక్క చెప్తున్నాడు ఆయన. కూతురు అవుతుందట. ఆయన కూడా అదే చెప్పాడు. ఆ ప్రసంగం ఈయన విన్నట్టున్నాడు. కూతురు అవుతుంది అని చెప్పాడు. ఆదాముకు అవ్వ కూతురు అవుతుంది తెలుసా?
అంటే ఆదామును అవ్వను దేవుడు జతపరిచాడు, ఆదాము కూతురు చేసుకున్నాడని చెప్పాడు. అది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అంటే క్రిస్టియానిటీలో ఎలా జరుగుతుందా? ఇదా ఉన్నది అండి. తండ్రి కూతుర్ని చేసుకున్నాడా అని చెప్పి మాట్లాడుతుంది. అండ్ మీరు ఎక్కడైనా కానీ బైబిల్లో ఆదాముకు అవ్వ కూతురు అవుతుందనే రెఫరెన్స్ ఎక్కడైనా చూసారండి? ఎక్కడైనా ఉందా? ఇప్పుడు ఒక ఆడపిల్ల ఒక వ్యక్తికి కూతురు అవుతుంది అంటే ఎలా అవుతుంది? కంటే అవుతుంది కూతురు. ఇప్పుడు ఆదాముకు అన్నాడండి? లేదు. మీరు బాగా ఆలోచించండి. ఆదామును దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృజించాడు, ఏదెను తోటలో పెట్టాడు. అతనికి ఒక పని అప్పగించాడు, తోటను కాచే పని, జీవరాశులన్నిటికీ పేర్లు పెట్టే పని. ఆ పనిలో ఉన్నటువంటి ఆదామును దేవుడు చూసి ఏమన్నాడంటే, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను అన్నాడు. ఇక్కడ ఈ మాటను బాగా గమనించండి. ఆదాము ఒక పనిలో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. ఆదాముకు తోడు కావాలి, పనిలో సపోర్ట్ కావాలి, సహాయం కావాలి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఆదామునకు నేను వాని కొరకు సాటి అయిన సహాయమును చేయుదును అంటున్నాడు. సాటి అయిన సహాయము అన్నప్పుడు ఇప్పుడు ఆదామునకు సాటి అయిన సహాయముగా వచ్చే వ్యక్తి సమానమవుతుంది. ఇక్కడ అంతేనా? సమానమవుతుంది. ఆ సమానంగా ఆదామునకు సపోర్టుగా ఉండటానికి దేవుడు నిర్మించినటువంటి అవ్వ ఆదాములో నుండి తీయబడింది. ఆదాము కనలేదు. కన్నాడా? ఆదాము కనలేదు. ఆదాము ప్రక్కటెముకలలో ఎముకను, తర్వాత మాంసమును. మీరు ఇక్కడ జాగ్రత్త గమనించండి. దేవుడు నేల మట్టిని తీసుకొని ఆదామును నిర్మించాడు. నిర్మించబడిన ఆదాములో నుండి కొంత భాగం తీసుకొని అవ్వను నిర్మించాడు. ఇప్పుడు భాగం అవుతుంది, సగభాగం అవుతుంది, సాటి అయిన సహాయం అవుతుంది, సమానం అవుతుంది తప్ప కూతురు ఎందుకు అవుతుంది? అవుతుందా? ఇప్పుడు మీరు వివాహం చేసుకున్నారు పురుషులు, నీకు ఇప్పుడు సాటి అయిన సహాయం. నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, నీ జీవితంలో నీకు కూడా సాటి అయిన సహాయం, ఫిజికల్గా, మెంటల్గా, నీ ప్రయాణంలో నీకంటూ ఒక తోడు, నీ కష్టంలో నీకంటూ ఒక సపోర్టు, ఒక సాటి అయిన సహాయం. ఇప్పుడు ఆ సాటి అయిన సహాయమును తెచ్చిపెడితే నీవు అమ్మా బిడ్డ రామ్మా అంటావా? అంటారండి? పోనీ మీరన్నా అనండి, ఇప్పుడు ఇంటికి పోయినాక నాయనా అనండి, అంటారు అలా? ఎందుకంటాను చెప్పండి? ఎందుకలా అనాలి? ఆదాము అవ్వకు పేరు పెట్టాడు. పేరు పెట్టినప్పుడు ఒక మాట ఉంది తెలుసా? జీవము గల ప్రతివానికి అవ్వ తల్లి అనే మాట ఉంది. జీవము గల ప్రతివానికి అవ్వ తల్లి. ఆదామును గురించి ఏముంది? అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనంలో, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అన్నాడు. ఒకరి నుండి సృష్టించాడు. ఆ ఒకడు ఆదాము. ఆదాము నుండి అందరూ సృజించబడ్డారు.
ఆదాము నుండి ఆదామునకు సాటి అయిన సహాయముగా వచ్చినటువంటి అవ్వ అందరికి ఏమవుతుంది? తల్లి అవుతుంది. ఇప్పుడు ఆదాము నుండి అందరు వచ్చారు అని అపోస్తల కార్యంలో చెప్పాడు. అందరికీ అవ్వ తల్లి అవుతుందని. ఇప్పుడు ఈమె తల్లి అయితే ఆయన ఏమవుతాడు? తండ్రి అవుతాడు. వాళ్ళిద్దరు ఏమవుతారు? తండ్రి కూతురు అవుతారు. అదేనా మన వాళ్ళు చెప్తున్న బోధ అలా ఉంది. మరి ఇప్పుడు వాళ్ళేమో తండ్రి కూతురు అవుతారట, మనమేమో ఆదాము అవ్వలకు పిల్లలం అవుతామట. ఇదేలా? చాలా రాంగ్ అది. జీవము గల ప్రతి వానికి అవ్వ తల్లి అయినప్పుడు ఆదాము తండ్రి అవుతాడు. వారిద్దరూ సమానము. అందుకే మీరు చూసారా, ఆదికాండం ఒకసారి చదివితే ఏం రాయబడింది ఒకసారి చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. సాటి అయిన సహాయముగా, సహకారిగా, తోడుగా దేవుడు అవ్వను నిర్మించి ఆదాము నొద్దకు ఏం చేశాడట? తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఆదాములో సగభాగం, సాటి అయిన సహాయం సమానం. కనుక ఇక్కడ కూతురు అనటానికి లేదు. కూతురు ఎలా? ఆదాము అవ్వ వారిద్దరు జతపరచబడిన తర్వాత వారిలో నుండి ఒక కుమార్తె పుడితే ఆ కుమార్తె ఆదాముకి ఏమవుతుంది? కూతురు అవుతుంది. ఇప్పుడు అదే కదా క్రమం. మన వాళ్ళ తెలివి ఏంటంటే, ఇదిగో నాలో నుండి వచ్చావు కాబట్టి నువ్వు నాకు తండ్రివి, నేను నీకు కుమారుణ్ణి అనిలా. ఆదాములో నుండి వచ్చింది కాబట్టి ఆదాముకు అవ్వ ఏమవుతుంది? కూతురు అవుతుంది. ఇలా అనమాట. అండ్ ఒక చెట్టు, మీరు బాగా గమనించండి, ఒక చెట్టు ఎదిగిన తర్వాత, ఒక ఫలాన్ని ఫలించిన తర్వాత ఆ ఫలం, అందులో ఉన్నటువంటి విత్తనం, ఆ విత్తనాన్ని తీసి ఇంకొక చోట నాటితే ఇది ఆ చెట్టు నుండి వచ్చినటువంటి బీజం, దానికి సంబంధించింది. ఇప్పుడు అలా కాకుండా ఆ చెట్టులో కొన్ని కొమ్మలు నరికి ఆ కొమ్మలు తీసుకెళ్ళి ఇంకో చోట నాటామనుకోండి, ఇది అందులో నుండి వచ్చిన బీజమా భాగమా? భాగం. అవ్వ ఏమవుతుంది? ఆదాముకు ఏమవుతుంది? చెల్లె, కూతురా? ఆదాం. సాటి అయిన సహాయం. దేవుడు జతపరిచిన తర్వాత భార్య అయింది. దేవుడు జతపరిచిన తర్వాత భార్య అయింది. అందుకే ఆ క్రింది వచనంలో ఆదాము అన్నాడు 23వ వచనంలో, అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను. నరునిలో నుండి తీయబడెను. నరుడు కనలేదు. కనలేదు. నరునిలో నుండి తీయబడెను, నారి అనబడును. ఒక తోడు, ఒక సాటి అయిన సహాయం, అంతే తప్ప కూతురు కాదు. ఇది ఎరుగక అజ్ఞానంగా మాట్లాడితే ఈరోజు క్రైస్తవ్యం ఏమైపోతుంది? సమాజం మధ్య ఏమైపోతుంది? నవ్వుకుంటున్నారు, హేళనగా మాట్లాడుతున్నారు. ఏంటి పిచ్చి మాటలు? అంటే మనం మాట్లాడితే ఏదైనా కానీ చాలా యుక్తిగా మాట్లాడాలి, సమాజానికి అర్థమయ్యేటట్టుగా మాట్లాడాలి. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోవాలి,
మనం చేసేటటువంటి ప్రసంగాలు ఎప్పుడు కూడా మన వాళ్ళే వింటారు, మనమే వింటాము కాదు, బయటి సమాజం కూడా వింటుంది. బయటి సమాజానికి కూడా అర్థమయ్యే రీతిలో, అంగీకరించే రీతిలో, వారి మనోనేత్రాలు వెలిగింపబడే రీతిలో యుక్తిగా తెలివిగా మాట్లాడాలి తప్ప అజ్ఞానంగా మాట్లాడటానికి వీలు లేదు. ఒకవేళ అది కరెక్ట్ అయితే, సత్యమైతే దానిని నువ్వు రుజువుపరచవలసినటువంటి ఒక విధానం ఉంటుంది. ఆ విధానంలోనే చెప్పాలి తప్ప సమాజానికి హేళనగా, అవమానకరంగా కనిపించే రీతిలో ఈరోజు చాలామంది బోధకుల మాటలు, బోధలు ఉన్నాయి. ఈనేటి క్రైస్తవ్యం వల్ల క్రీస్తుకు, దేవునికి అవమానం కలుగుతుంది.